హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాటిగ్గర్. మీ అందరికీ థాటిగ్గర్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం పురాతన దేవాలయాలు మరియు పురాణాలు, ఇతర పవిత్ర గ్రంథాలు, హిందూ ఆచారాలు, పండుగలు, పర్వదినాలు మరియు ఈ ఆచారాల వెనుక దాగి ఉన్న పరమార్థాలను తెలియజేయడానికి. అంతేకాకుండా ఈ థాటిగ్గర్ ఛానల్ టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన ముఖ్యమైన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ని అందిస్తుంది. మన ఛానల్లో ప్రతి నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు, పర్వదినాల గురించి తెలుసుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు ఏప్రిల్ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు, పర్వదినాల గురించి తెలుసుకుందాము. ఈ ఏప్రిల్ నెలలోనే ఫాల్గుణ మాసం పూర్తయి చైత్రమాసం మొదలవుతుంది. 2024 ఏప్రిల్ 5 శుక్రవారం బహుళ ఏకాదశి, ఫాల్గుణ మాసంలో వచ్చే చివరి ఏకాదశి ఇది. అంతేకాకుండా ఈరోజే బాబు జగ్జీవన్ రామ్ జయంతి. ఏప్రిల్ 6 శనివారం ప్రదోష వ్రతం మరియు అన్నమాచార్య వర్ధంతి. ఏప్రిల్ 7 ఆదివారం మాస శివరాత్రి. ఏప్రిల్ 8 సోమవారం అమావాస్య. ఈ రోజుతోనే ఫాల్గుణ మాసం పూర్తవుతుంది. ఈ అమావాస్య రోజున చాలా గ్రామాలలో విశేషంగా గ్రామ దేవతలను పూజిస్తారు. 2024 ఏప్రిల్ 9 మంగళవారంతో చైత్రమాసం మొదలవుతుంది. ఈ రోజునే ఉగాది పండుగ, శ్రీ క్రోధినామ సంవత్సరం మొదలవుతుంది. చాలామంది జనవరి 1 నుంచి కొత్త సంవత్సరం అనుకుంటారు, కానీ మన హిందూ గ్రంథాలు ప్రకారం మన హిందువులకి మొదలయ్యేది కొత్త సంవత్సరం ఉగాది పండుగ నుంచే. చైత్రమాసంలో వచ్చే చైత్ర నవరాత్రులు కూడా ఈ ఏప్రిల్ 9 మంగళవారం నుంచే మొదలవుతున్నాయి. ఏప్రిల్ 17 బుధవారంతో చైత్ర నవరాత్రులు ముగుస్తాయి. దసరా నవరాత్రుల తర్వాత అత్యంత శక్తివంతమైనవి ఈ చైత్ర నవరాత్రులు. ఏప్రిల్ 11 గురువారం శ్రీ మత్స్య జయంతి. ఏప్రిల్ 13 శనివారం శ్రీ లక్ష్మీ పంచమి. చైత్రమాసంలో వచ్చే శుక్ల పంచమిని లక్ష్మీ పంచమిగా పిలుస్తారు. ఏప్రిల్ 14 ఆదివారం సుబ్రహ్మణ్య షష్ఠి. ఈ షష్ఠినే స్కంద షష్ఠిగా కూడా పిలుస్తారు. ఇదే రోజు అంబేద్కర్ జయంతి కూడా. 2024 ఏప్రిల్ 17 బుధవారం శ్రీరామనవమి. ఈ శ్రీరామనవమి పండుగ రోజునే భద్రాచలంలో శ్రీ సీతారాములకు కళ్యాణం నిర్వహించేది. అంతేకాకుండా భద్రాచలంలో శ్రీ సీతారాముల వారికి కళ్యాణం జరిగే సమయంలోనే ప్రతి రామాలయంలో కూడా కళ్యాణాన్ని నిర్వహిస్తారు. ఏప్రిల్ 19 శుక్రవారం శుక్ల ఏకాదశి. చైత్రమాసంలో వచ్చే మొదటి ఏకాదశి. ఈ ఏకాదశిని కామద ఏకాదశిగా పిలుస్తారు. ఏప్రిల్ 20 శనివారం వామన ద్వాదశి. చైత్రమాసంలో వచ్చే మొదటి ద్వాదశిని వామన ద్వాదశిగా పిలుస్తారు. ఏప్రిల్ 21 ఆదివారం ప్రదోష వ్రతం. ఏప్రిల్ 22 సోమవారం ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి కళ్యాణం. భద్రాచలంలో చేసిన రోజున ఈ ఆలయంలో కళ్యాణం ఉండదు. ఈ రోజునే ఆలయంలో శ్రీరామచంద్రుడికి సీతమ్మ తల్లికి కళ్యాణం చేసేది. ఏప్రిల్ 23 మంగళవారం చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి, చైత్ర పౌర్ణమి. ఈ రోజున చాలామంది సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకుంటారు. అంతేకాకుండా ఈ రోజున అంగరంగ వైభవంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారికి రథోత్సవం. ఏప్రిల్ 27 శనివారం సంకటహర చతుర్థి. ఈ రోజున శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని గరికతో విశేషంగా పూజిస్తారు. తెలుసుకున్నారు కదండి ఏప్రిల్ నెలకు సంబంధించిన ముఖ్యమైన పండుగలు మరియు పర్వదినాల గురించి. చైత్రమాసంలో వచ్చే చైత్ర నవరాత్రులు ఈ 9 days కూడా చాలా పవర్ఫుల్ అండి. అమ్మవారిని ఈ 9 రోజులు పూజిస్తే విశేషంగా ఫలితాలను పొందొచ్చు. ఈ చైత్రమాసంలో వచ్చే చైత్ర నవరాత్రుల యొక్క ప్రాముఖ్యతని, విశిష్టతని నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాటిగ్గర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అక్కడే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.